ఓకే. సో, ఈ రీసెంట్ కేసెస్‌లో నేను చాలా క్లోజ్ ఫ్రెండ్‌ని ఒకరిని అబ్జర్వ్ చేశాను. ఫ్యూ మంత్స్ నుంచి ఎట్లా ఉందంటే తనకి ఉండి చూడడం కళ్ళు తిరగడం, ఊరికే ఫ్రీక్వెంట్‌గా కళ్ళు యాహ్! తిరగడం, ఫోటోఫోబియా రావడం, లిటరల్లీ ఎక్స్‌పోజ్ కాలేకపోతుందనమాట లైట్. హ్మ్. దీనికి న్యూరాలజికల్‌గా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? యాహ్! తప్పకుండా ఉంటుందండి. మీకెప్పుడైనా గానీ మీకు సైకలాజికల్లీ ఆర్ మెంటలీ యూ ఆర్ డిస్టర్బ్డ్ అండ్ యూ ఆర్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఈ లాంగ్ టర్మ్‌లో ఇలాంటి డిప్రెషన్ సింప్టమ్స్ వస్తున్నప్పుడు ఇది ఫిజికల్ సింప్టమ్స్ లాగా మారిపోతాయి. ఓకే. మీ ఫ్రెండ్‌లో మీరు చెప్పినట్టు వెన్ షీ ఈస్ హావింగ్ డిప్రెషన్ ప్రాబ్లమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఆటోమేటికలీ దిస్ స్టార్ట్స్ ట్రిగ్గరింగ్ వర్టిగో. హ్మ్. 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 రైట్? సో, దీనికి డ్యూయల్ థెరపీ అనేది చాలా అవసరం. అంటే యూ హావ్ టు అండర్‌స్టాండ్ దట్ తను డిప్రెషన్‌లో ఉన్నారు. లేదా ఏదన్నా మెంటల్ ఇష్యూ ఉంది. ఈ మెంటల్ ఇష్యూ వల్ల ఏదన్నా ఫిజికల్ సింప్టమ్ వస్తాంది. ఉదాహరణకి మీరు చెప్పినట్టు కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు మసకలు పడుతున్నాయి. రైట్? సో, అదొచ్చినప్పుడు నాకొస్తాంది అని భయం పెరిగిపోయి ఆటోమేటిక్‌గా డిప్రెషన్ అనేది ఎక్కువ పెరుగుతది. సో, దీనివల్ల అదొస్తాందా, దానివల్ల ఇదొస్తాంది అనేది తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ఓకే. సో, ఇలాంటి వాటిల్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఓకే. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే మా హాస్పిటల్‌లో మేము ఏం చేస్తాము అంటే ఓకే. ఎనీ పేషెంట్ దట్ రిక్వైర్స్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ సపోర్ట్ ఇద్దరం ట్రీట్ చేస్తాం. సో, అలాంటప్పుడు ఏమవుతుంది, మనం సైకలాజికల్‌గా తనకి సపోర్ట్ సపోర్ట్. ఇస్తానికి మనం కొన్ని మెడికేషన్స్ కానీ లేదా కౌన్సెలింగ్ సెషన్స్ కానీ పెడతాం.